హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్స్ కిచెన్. ఈరోజు ఎంతో కరకరలాడే రుచికరమైన పల్లి కొబ్బరి చిక్కీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ తీసుకోవాలి. అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి దోరగా. ఇప్పుడు అదే బాండీలో 2 కప్పుల పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. కొంచెం లైట్ అండ్ గోల్డ్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరిని. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. మనకి చిక్కీ చేసేటప్పుడు సరిగ్గా కుదరదు. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇది నేను మెజర్ చేసుకుంటున్నాను, 1 కప్పు వచ్చింది కదండి. మిక్సీలో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. బరకగానే మిక్సీ పెట్టుకోవాలి. చూసారా, మనకి బరకగా మరీ పౌడర్లా కాకుండా ఇలా చూపించిన విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమిన బెల్లాన్ని తీసుకుందాము. మనం 2 కప్పుల కొబ్బరిని తీసుకున్నాం కాబట్టి కొబ్బరికి సరిపడా 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం తురుముని 2 కప్పులు తీసుకుంటున్నాము. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ తీసుకొని అందు మీద కొంచెం అంతా బటర్ వేసుకోవాలి. బటర్ వేసి చేత్తోనే మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. మొత్తం సమానంగా పరిచేటట్టు మొత్తం అంతా అప్లై చేసుకోవాలి చేత్తోనే. ఇప్పుడు ఒక గ్లాస్ కానీ మందపాటి గిన్నె కానీ ఏదైనా తీసుకొని దాని అడుగును కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ముందుగా మనం మెజర్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని వేసుకొని 1/2 కప్ అంటే 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. బెల్లం అంతా కరిగి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఉండలంతా కరిగి మనకి బబుల్స్ లాగా వచ్చి ఉడుకుతూ ఉండాలి. చూసారా, ఇలా బబుల్స్ లాగా వచ్చి ఉడుకుతూ ఉంటుందండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో పాకాన్ని వేస్తే పాకం తీసేటప్పుడు మనకి టక్ అనే సౌండ్ రావాలండి. అలా సౌండ్ వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ పల్లి పట్టు వేసుకొని అందులోనే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. నెమ్మదిగానే కలుపుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే బెల్లం పాకం అనేది మొత్తం దానికి పట్టుకొని మనకి చిక్కీ అనేది బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ముద్దలాగా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని ముందుగా రాసి పెట్టుకున్నాం కదా బటరు, చాపింగ్ బోర్డ్ మీదకి వేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని ముందుగా రాసి పెట్టుకున్న బౌల్తో కానీ లేదా గ్లాస్తో కానీ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఆయిల్ రాసాం కాబట్టి బటర్ అప్లై చేసాం కాబట్టి అంత త్వరగా అంటుకోదు. ఇప్పుడు మనం చాక్తోనే ఘాట్లు పెట్టుకుందాము. చిన్న పీసెస్ కింద ఘాట్లు పెట్టుకోవాలి. మీకు నచ్చిన షేప్లో మీరు ఘాట్లు పెట్టుకోండి. ఇది కొంచెం ఇలా మనకి స్ట్రక్చర్ ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టుకుంటే మొత్తం ఆరిపోయినాక తుంచుకుంటే వెంటనే ఇరిగిపోతాయి. లేదా
గట్టిగా అయినాక కట్ చేసుకుంటే కట్ చేసుకోలేం కదండి, అందుకని ముందుగా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా సమానంగా కట్ చేసుకోవాలి. చల్లారాక తీస్తే కరకరలాడే పల్లి కొబ్బరి అచ్చులు రెడీ అండి. ఇది పిల్లలకి చాలా మంచిది, హెల్తీ స్నాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఖర్చు ఎక్కువ బలం. ఈ క్రిస్పీ పల్లి కొబ్బరి అచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ ఇది, మీ పిల్లలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.